सुग्रीवः अस्माकं राजा सः अस्मान् आदिष्टवान् अस्ति वानरान् गत्वा सर्वत्र अन्वेषणं कुर्वन्तु इति। अहम् अत्र अन्वेषणं कृत्वा अत्र सीताम् अहं दृष्टवान् इत्यादिकं सः वदन् अस्ति। రావణ, నీవు వాలి అనేటువంటి ఒక మహావీరుణ్ణి ఎరుగుదువు. అతడు ఎటువంటి పరాక్రమశాలినో నీకు తెలుసు. అటువంటి అత్యంత పరాక్రమశాలి అయినటువంటి వాలిని యుద్ధంలో శ్రీరాముడు ఒకే ఒక్క బాణంతో హతమార్చాడు. అంతటి పరాక్రమవంతుడు శ్రీరాముడు అని చెబుతూ ఉన్నాడు. ఏకాదశ శ్లోకతః ఇదానీం పఠామः. ససీతా మార్గణే విగ్రహ సుగ్రీవః సత్యసంగరః హరీన్ సంప్రేషయామాస దిశః సర్వా హరీశ్వరః. హరీశ్వరః వానరులకు రాజు, సత్యసంగరః సత్యమార్గాన్ని అనుసరించేటువంటి వాడు అయినటువంటి సుగ్రీవుడు ఏం చేస్తూ ఉన్నాడు? సీతా మార్గణే విగ్రహ, సీతాదేవిని అన్వేషించేటువంటి విషయంలో విగ్రహ పూర్తిగా లగ్నమై ఉన్నాడు. అతడు సహా అటువంటి సుగ్రీవుడు హరీన్ వానరులను సర్వాహ దిశ అన్ని దిక్కులకు సంప్రేషయామాస పంపించి వేశాడు. సత్యసంగరుడు, వానరులకు రాజు అయినటువంటి సుగ్రీవుడు సీతాదేవిని వెతకడం మాత్రమే పనిగా పెట్టుకొని వానరులందరినీ అన్ని దిక్కులకు పంపించాడు. తాం హరీణాం సహస్రాణి శతాని నియుతాని చ దిక్షు సర్వాసు మార్గంతే హెదశ్చోపరి చాంబరే అధశ్చ ఉపరి చ అంబరే. అధశ్చ భూమిపైన, అంబరే ఆకాశం లోపల, ఉపరి పైన ఉన్నటువంటి ఆకాశంలో కూడా హరీణాం సహస్రాన్ని వానరులు సహస్రాన్ని వేలుగా, శతాని వందలుగా, సహస్రాన్ని వేలుగా, నియుతాని లక్షలుగా సర్వాసు దిక్షు అన్ని దిక్కుల యందు మార్గంతే అన్వేషిస్తూ ఉన్నారు. సుగ్రీవుడి ఆజ్ఞ ఎప్పుడైతే అయిందో వెంటనే వానరులు వచ్చేశారు. ఒకవైపు నుంచి వందల మంది వచ్చారు, ఒకవైపు నుంచి వేల మంది వచ్చారు, ఒకవైపు నుంచి లక్షల మంది వచ్చారు. ఇలా వందలు, వేలు, లక్షల మంది అయినటువంటి వానరులు అన్ని దిక్కులలో సీతాన్వేషణ జరుపుతూ ఉన్నారు. రావణ వైనతేయ సమాః కేచిత్ తత్రానిలోపమాః అసంగగతయః శీఘ్రాః హరివీరా మహాబలాః. ఈ ఎలాంటి వాళ్ళు ఈ వానరులు అంటే వైనతేయ సమాః, గరుడునితో సమానమైనటువంటి వేగం గలవారు కొందరైతే, కేచిత్ అనిలోపమాః కొందరు వాయుతో సమానమైనటువంటి వేగం గలవారు. అటువంటి శీఘ్రగతి కలిగినటువంటి వారు, వేగంగా వెళ్ళగలిగినటువంటి వాళ్ళు. అలా అంతేకాదు, వేగంగా వెళ్ళడమే వాళ్ళ నైపుణ్యం కాదు, మహాబలాహ గొప్ప బలవంతులైనటువంటి వారు కూడా. గొప్ప బలవంతులైన వాళ్ళు, వేగంగా ప్రయాణించగలిగిన వారు. ఆ వేగంలో గరుడునితోనూ వాయుతోనూ సమానులైనటువంటి వానర వీరులు వెతుకుతూ ఉన్నారు.
అహం తు హనుమాన్నామ మారుతస్యౌరసస్సుతః సీతాయాస్తు కృతే తూర్ణం శతయోజనమాయతం సముద్రం లంఘయిత్వైవ త్వాం దిదృక్షరిహాగతః భ్రమతా చ మయా దృష్టా గృహేతే జనకాత్మజా. ఎంత చక్కగా చెప్తున్నాడు చూడండి ఆంజనేయుడు. అహంతు హనుమన్నామ. ఇప్పుడు వాళ్ళందరి గురించి చెప్తున్నా కదా, వాళ్ళల్లో ఒకడిని నేను. అలా సీతాదేవిని వెతుకుతున్న వాళ్ళల్లో నేను ఒకడిని. హనుమాన్నామ, నా పేరు హనుమంతుడు. మారుతస్య ఔరసస్సుతః, వాయుదేవుని యొక్క ఔరసపుత్రుని నేను. అంటే దేవతలకి వివిధ రకాలుగా సంతానోత్పత్తి జరిగేటువంటి అవకాశం ఉంది. వాళ్ళు వాళ్ళ మహిమల చేత వ్రతాల చేత పుత్రుల్ని పొందగలరు. కానీ అలా కాదు, ఔరసపుత్ర అంటే శరీరం నుండి జన్మించినటువంటి వాడనైనా పుత్రుణ్ణి నేను. సీతాయా కృతే, ఈ సీతాదేవి కోసం తూర్ణం చాలా వేగంగా శతయోజన విస్తృమాయతం 100 యోజనాల పొడవు కలిగినటువంటి ఈ సముద్రాన్ని, 100 యోజనాల వైశాల్యం కలిగినటువంటి ఈ సముద్రాన్ని నేను లంఘయిత్వైవ దాటి త్వాం దిదృక్షు, నిన్ను చూడాలనే కోరిక గలవాడనై ఇహాగత, ఇక్కడకు వచ్చాను. భ్రమతాచ మయా దృష్ట, వచ్చిన తర్వాత నేను మీ లంక మొత్తం తిరుగుతూ ఉన్నాను. అలా తిరుగుతూ ఉన్నటువంటి నాకు సీతాదేవి కనిపించింది. తే గృహే జనకాత్మజ, నీ గృహంలో, నీ ఇంటిలో ఆ జనకుని కూతురైనటువంటి సీతాదేవి మయా దృష్ట, నా చేత చూడబడినది. తద్భవాన్ దృష్టధర్మార్థః తపః కృతపరిగ్రహః పరదారాన్ మహాప్రాజ్ఞ నోపరోద్ధుం త్వమర్హసి. అయితే రావణ, నీవు భవాన్ దృష్టధర్మార్థః తపఃకృత పరిగ్రహ, ధర్మార్థములను తెలిసినటువంటి వాడు. దృష్ట ధర్మ అర్థ, ధర్మాలను, అర్థము అంటే సంపదలను గురించి తెలిసినటువంటి వాడివి. కృత తపఃపరిగ్రహ, చక్కటి తపస్సును చేసి గొప్ప ఫలితాలను పొందినటువంటి వాడివి. అలాంటి నీవు మహాప్రాజ్ఞ, గొప్ప జ్ఞానం గలవాడమైన ఓ రావణ, నీవు పరదారాన్, ఇతరుల భార్యలను ఉపరోద్ధుం, ఇలా నిర్బంధించడానికి నార్హసి, అర్హుడవు కావు. ఎందుకు ఇతరుల వాళ్ళని భార్యల్ని ఇలా నిర్బంధించావు నీవు? ఇది నీకు యోగ్యమైనది కాదు. నీకు ధర్మార్థాలను గురించి తెలుసు, నేను చెప్పక్కర్లేదు. పైగా గొప్ప తపస్సు కూడా చేసి దేవతల్ని మెప్పించినటువంటి వాడవు నువ్వు. అలాంటి శ్రేష్టమైన లక్షణాలు గల నీవు ఇలాంటి పనులు చేయకూడదు. నహి ధర్మ విరుద్ధేషు బహ్వపాయేషు కర్మసు మూలఘాతిషు సజ్జంతే బుద్ధిమంతో భవద్విధాః. భవద్విధాః బుద్ధిమంతః, నీ వంటి వారలైన బుద్ధి కలవారు, బుద్ధిమంతులు ధర్మ విరుద్ధేషు, ధర్మానికి వ్యతిరేకమైనటువంటి అధర్మ కార్యకలాపాలలో, బహ్వపాయేషు, చాలా అపాయాలతో కూడుకున్నటువంటి కర్మసు, పనులయందు, మూలఘాతిషు, మొదటికే మోసం వచ్చేటువంటి, అసలు సమూలంగా నాశనం చేసేటువంటి కర్మసు, ఇలాంటి పనులయందు నసజ్యంతే, పూనుకొనరు, ఇరుక్కొనరు. ఇలాంటి
సమూలంగా నాశనం చేసేటువంటి ఇలాంటి దుర్మార్గపు పనులలో నీలాంటి బుద్ధిమంతులైనటువంటి వాళ్ళు, ధర్మం తెలిసినటువంటి వాళ్ళు ఇరుక్కోరు రావణ. కశ్చ లక్ష్మణ ముక్తానాం రామకోపానువర్తినాం శరాణామగ్రతస్థాతుం శక్తో దేవాసురేష్వపి. రామకోపానువర్తినాం లక్ష్మణముక్తానాం, లక్ష్మణుని చేత వదలబడేటువంటివి. రామకోపానువర్తినాం, రాముని యొక్క కోపమును అనుసరించి ప్రవర్తించేవి అయినటువంటి శరాణాం అగ్రత, బాణముల యొక్క ఎదుట బాణముల ఎదుట స్థాతుం నిలుచుటకు దేవాసురేష్వపి, దేవతల యందు గాని రాక్షసుల యందు గాని కహ శక్త, ఎవడికి సాధ్యమవుతుంది? లక్ష్మణుడు బాణాలను వేస్తున్నాడు, శ్రీరామునికి కోపం వచ్చింది. శ్రీరాముని కోపానికి తగ్గట్టుగా లక్ష్మణుడు బాణాలను గుప్పిస్తూ ఉన్నాడు. అటువంటి బాణాలని ఎదుర్కోగలిగినటువంటి సామర్థ్యం దేవతలలో కానీ రాక్షసులలో కానీ ఎవరికి ఉన్నదండి? నచాపి త్రిషు లోకేషు రాజన్ విద్యేత కశ్చన రాఘవస్య వ్యలీకం యః కృత్వా సుఖమవాప్నుయాత్. త్రిషు లోకేషు, రాజన్ ఓ మహారాజా రావణాసుర, త్రిషు లోకేషు మూడు లోకాలలో, స్వర్గలోకము, మర్త్యలోకము, పాతాళము అనే మూడు లోకాలలో కూడా రాఘవస్య వ్యలీకం కృత్వా, రఘువంశ సంజాతుడైనటువంటి శ్రీరామచంద్రునికి వ్యతిరేకమైనటువంటి పనిని చేసి సుఖమవాప్నుయాత్, సుఖముగా ఉండేటువంటి వాడు ఎవ్వరూ లేరు. నవిద్యతే కశ్చన, ఒక్కడు కూడా లేడు మహారాజా. శ్రీరామచంద్రుడు అంటే అందరూ చేతులెత్తి దండం పెడతారే కానీ ఈ విధంగా మూడు లోకాలలో ఎవరూ కూడా శ్రీరామునికి వ్యతిరేకంగా పనిచేసేవాళ్ళు ఉండరు. తత్రికాలహితం వాక్యం ధర్మ్యమర్థానుయాయీ చ మన్యస్వ నరదేవాయ జానకీ ప్రతిదీయతాం. తత్రికాల హితం వాక్యం. ఇప్పుడు నేను చెప్పానే ఒక మాట, మూడు లోకాలలో కూడా శ్రీరామునికి ఎదురు నిలిచి ఉండేవాడు ఎవరు లేరు. శ్రీరామునికి విరుద్ధమైనటువంటి పని వ్యలీకం, అపరాధము. శ్రీరాముని విషయంలో వ్యలీకం కర్మ, అపరాధమును చేసి తట్టుకోగలిగినటువంటి సామర్థ్యం కలవాడు మూడు లోకాలలో ఎవ్వరూ లేరు. అనేటువంటి తత్వాక్యం, ఆ వాక్యం ఏదైతే ఉందో అది త్రికాలహితం. నీకు భూత భవిష్యత్ వర్తమానాలలో హితమును కలిగించేటువంటి వాక్యం అది. ధర్మ్యమర్థానుయాయిచ, అది ధర్మబద్ధమైనటువంటి మాట. అర్థానుయాయి, నీకు సంపదలను కలిగించేటువంటి మాట అని మన్యస్వ, అర్థం చేసుకో. నేను చెప్పినటువంటి ఈ మాట ఏదైతే ఉందో, మూడు లోకాలలో శ్రీరామునికి ఎదురు లేదు, శ్రీరామునికి ఎవ్వరు వ్యతిరేకంగా ప్రవర్తించరు అనేటువంటి మాట గుర్తుపెట్టుకో. అది నీకు ధర్మబద్ధమైనటువంటి మాట, అర్థాలను కలిగించేటువంటి మాట అని నువ్వు తెలుసుకో. ఏమిటది? మరొక మాట, నరదేవాయ,
నరులకు రాజు అయినటువంటి ఆ శ్రీరామచంద్రునకు జానకి ప్రతిదీయతాం, ఈ సీతాదేవి ప్రతిదీయతాం ఇవ్వబడును కాక, సీతాదేవిని తిరిగి ఇచ్చేసే, నువ్వు తప్పు చేసావు తీసుకురావడం అనేది, కానీ ఆయనకి ఇచ్చేసి నువ్వు బతిమలాడుకో. దృష్టాహీయం మయా దేవి లబ్ధం యదిహ దుర్లభం ఉత్తరం కర్మ యచ్చేషం నిమిత్తం తత్ర రాఘవ. ఇయం దేవి, ఈ సీతాదేవి మయా దృష్ట, నా చేత చూడబడినది. దృష్టాహీయం మయాదేవి, చూడబడినది నా చేత ఈ సీతాదేవి. లబ్ధం యదిహ దుర్లభం, ఏ సీతాదేవి యొక్క దర్శనము అత్యంత దుర్లభమైనదో అటువంటి పరమ పావని అయినటువంటి ఆ సీతామహాత్మురాలి యొక్క దర్శనము నాకు కలిగినది. ఉత్తరం కర్మ యత్శేషం, మిగిలిపోయినటువంటి యత్శేషం ఇక్కడి నుంచి మిగిలిపోయినది. ఉత్తరం కర్మ, తర్వాత జరగాల్సినటువంటి పని ఏదైతే ఉందో తత్ర నిమిత్తం రాఘవ, అక్కడ నిర్ణయం తీసుకునేది మా రాఘవుడు. మా శ్రీరామచంద్రుడు చెప్తాడు, నాయన ఇలా చేద్దాం, ఇది మనం చేద్దామని ఆయన నిర్ణయం చెప్తాడు. ఆయన నిర్ణయానికి మేము కట్టుబడి తర్వాత పని ఏంటో తర్వాత చేస్తాం మేము. లక్షితేయం మయా సీత తథా శోకపరాయణ గృహ్యేయాం నాభిజానాసి పంచాస్యమివ పన్నగీం. లక్షితేయం మయా సీత, ఆవిడ సీతాదేవే అని నేను గుర్తుపట్టాను. మయా లక్షిత, నా చేత గుర్తుపట్టబడినది. తథా శోకపరాయణ, ఆవిడ చాలా శోకంలో మునిగిపోయింది ఆ మహాత్మురాలు. యాం, ఏ సీతాదేవినైతే గృహ్య బంధించినటువంటి నీవు పంచాస్యాం పన్నగీం ఇవ, ఆమె 5 తలలు కలిగినటువంటి పన్నగి ఆడ సర్పము అని నీవు నాభిజానాసి తెలియకున్నావు. నీవేమనుకుంటున్నావు? సీతాదేవిని బంధించి ఇక్కడికి తీసుకొని వచ్చాను అని నువ్వు అనుకుంటున్నావు. కానీ నీవు ఒక మహాసర్పాన్ని, 5 శిరస్సులు కలిగినటువంటి ఒక పెద్ద సర్పాన్ని, పంచాస్యాం పన్నగీం, 5 తలలు కలిగిన పెద్ద మహాసర్పాన్ని తెచ్చిపెట్టుకున్నావు ఇక్కడ నీ ఇంటిలో అనే విషయాన్ని నువ్వు తెలియకున్నావు రావణ అని చాలా సున్నితంగా గంభీరంగా ఉన్న విషయాన్ని హెచ్చరిస్తూ ఉన్నాడు హనుమంతుడు. నేయం జరైతుం శక్య సాసురైరమరైరపి విషసంసృష్టమత్యర్థం భుక్తమన్నమివ ఊజసా. విషసంసృష్టం అన్నం, విషముతో కూడుకొని ఉన్నటువంటి అన్నమును భుక్తం తినినటువంటి వాడు, ఔజస ఎంతటి ఓజస్సు కలిగినటువంటి వాడైనా, ఎంతటి జీర్ణశక్తి కలవాడైనా కూడా జరయితుం నశక్య, అది జీర్ణం చేసుకోవడానికి సాధ్యం కాదు. మనం ఆహార పదార్థాలను తింటే అది జీర్ణమవుతుంది, తర్వాత మళ్ళీ ఆకలి అవుతుంది. విషాన్ని తింటే ఏమవుతుంది? అది జీర్ణం అవ్వక లోపల ఉన్నటువంటి అవయవాలన్నింటినీ పాడు చేసి చంపేస్తుంది మనిషిని. అలాగే ఈ సీత అనేటువంటి వ్యక్తి కూడా నేయం సాసురైరమరైరపి, ఈ సీత అనేటువంటి వ్యక్తి కూడా అమరుల చేత, దేవతల చేత, అసురుల చేత కూడా జరయితుం జీర్ణింపజేసుకోవడానికి
నశక్య, సాధ్యమైనది కాదు. ఆమెను వశపరుచుకోవడం అనేది దేవతలకు కానీ రాక్షసులకు కానీ ఎవరికి కూడా సాధ్యము కాదు. విషంతో కూడుకొని ఉన్నటువంటి అన్నము తిని అడిగించుకోవడం ఎలాగైతే సాధ్యం కాదో, ఈ 5 తలలు కలిగిన సర్పం లాంటి సీతాదేవిని వశపరుచుకోవడం కూడా దేవతలకు రాక్షసులకు ఎవ్వరికి కూడా సాధ్యమైనది కాదు. మిత్రాణి, అవధ్యాం తపస్సంతాపలబ్ధస్తే సోయం ధర్మపరిగ్రహ నస నాశయితుం న్యాయ్యః ఆత్మప్రాణపరిగ్రహ. చూడండి ఎంత మృదువుగా, ఎంత చక్కగా చెప్తూ ఉన్నాడో, అంత సూటిగా కూడా చెప్తూ ఉన్నాడు. ఆంజనేయుడు ఎంత మృదువుగా చెప్తున్నాడో అంత నేరుగా రావణాసుడి యొక్క హృదయంలో గుచ్చి మరీ చెప్తూ ఉన్నాడు. తపస్సంతాపలబ్ధస్తే, నీకు తపస్సు అనేటువంటి సాధన చేత సంపాదించుకున్నటువంటి ధర్మపరిగ్రహ, ధర్మఫలం ఉంది. నువ్వు సామాన్యుడివి కాదు. నువ్వు చేసినటువంటి తపస్య చాలా శ్రేష్టమైనది. బ్రహ్మ యొక్క మనవడు రావణాసురుడు కనుక అలాంటి శ్రేష్టమైన వంశంలో జన్మించినటువంటి నీవు చక్కటి తపస్సాధనం చేసి బాగా గొప్ప ధర్మ ఫలాలని పొంది ఉన్నావు. అంతేకాదు ఆత్మ ప్రాణ పరిగ్రహ, నిన్నెవరు చంపకుండా ఉండేలా వరాన్ని కూడా పొంది ఉన్నావు. నీ ప్రాణాలకు సంబంధించి కూడా నిన్నెవరు చంపకుండా ఉండేలా వరాన్ని పొంది ఉన్నావు. సహా అలాంటి వరాన్ని నాశయితుం న న్యాయః, అలాంటి వరాన్ని నాశనం చేసుకోవడం అనేది న్యాయమైన పని కాదు. నీవంత కష్టపడి సంపాదించుకున్నటువంటి ఆ వరాన్ని చేతులారా నీవే నాశనం చేసుకోవడం, దేవతల చేత, గంధర్వుల చేత, కిన్నెరుల చేత, కింపురుషుల చేత, మహాసర్పాల చేత, ఎవరి చేత కూడా మరణం లేకుండా వరాన్ని పొందావు నీవు. వానరులు, నరులు వీళ్ళు తప్ప మిగతా వాళ్ళందరూ ఉన్నారు పట్టికలో. అది అంత శ్రేష్టమైనటువంటి ఆత్మ ప్రాణ పరిగ్రహ. నీకు మరణం లేకుండా ఉండేటువంటి ఆ వరం ఏదైతే ఉందో, సహా నాశయితుం న న్యాయః, అది నీ చేతులారా నువ్వే పాడు చేసుకోవడం న్యాయమైన పని కాదు, సరైంది కాదు. అవధ్యతాం తపోభిర్యాం భవాన్ సమనుపశ్యతి ఆత్మనః సాసురైర్దేవైః హేతుస్తత్రాప్యయం మహాన్. సాసురైః, అసుర రాక్షసులతో కూడి ఉన్న, దేవైః దేవతల చేత కూడా, అవధ్యత్వం మరణం లేకుండా ఉండటము అనే వరాన్ని నీవు తపోభిః అనేక రకాలైనటువంటి తపస్సుల చేత సమనుపశ్యతి ఇప్పుడు చూస్తూ ఉన్నావు. అలాంటి వరాన్ని పొందావు నీవు. దేవతల చేత, రాక్షసుల చేత, ఎవరి చేత కూడా అవధ్యతాం మరణం లేకుండా ఉండేటువంటి గొప్ప వరాన్ని పొంది ఉన్నావు అనేటువంటి విషయం నీకు తెలుసు. అయితే హేతుస్తత్రాప్యయం మహాన్, ఇక్కడ నేను నీకు ఒక గొప్ప కారణం చెప్తాను. ఏమిటది అని అంటే, నతు ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం తదేవ ఫలమన్వేతి ధర్మశ్చాధర్మనాశనః. ధర్మోపసంహారం అధర్మ ఫల సంహితం.
నీవు సంపాదించినటువంటి ధర్మఫలము, నీవు సంపాదించినటువంటి అధర్మ ఫలము రెండూ ఉన్నాయి. తదేవ ఫలం అన్వేతి. ధర్మం అనేది ధర్మానికి సంబంధించిన ఫలాన్నే అందిస్తుంది, అధర్మం అనేది అధర్మానికి సంబంధించిన ఫలాన్నే అందిస్తుంది. ధర్మశ్చ అధర్మనాశనః నా. ధర్మము అధర్మాన్ని నాశనం చేసేదైతే మాత్రం కాదు. ధర్మం ధర్మమే, అధర్మం అధర్మమే. నువ్వు చేసినటువంటి ధార్మికమైనటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటికి సంబంధించిన ధర్మబద్ధమైనటువంటి ఫలితం నీ దగ్గర ఉంటుంది. ఆ ఫలితాన్ని నువ్వు అనుభవిస్తావు. అధర్మ ఫల సంహితం. అధర్మం చేయడం ద్వారా వచ్చినటువంటి ఫలం ఏదైతే ఉందో దాన్ని కూడా నువ్వు అనుభవిస్తావు. ధర్మం అనేది అధర్మాన్ని నాశనం చేయదు. ఇది ఇలాగే ఉంటుంది, అది అలాగే ఉంటుంది. దేనికవి ఉండిపోతాయి. ప్రాప్తం ధర్మఫలం తావత్ భవతా నాత్ర సంశయః ఫలమస్యాప్యధర్మస్య క్షిప్రమేవ ప్రపత్స్యసే. ఓ రావణ, భవతా నీ చేత ధర్మఫలం, ధర్మానికి సంబంధించిన ఫలం ప్రాప్తం పొందబడి ఉన్నది. నా సంశయ, సందేహం ఏమి లేదు. చక్కగా గొప్ప గొప్ప తపస్సులు చేశావు, శివవ్రతాలు చేశావు, ఏమేమో చేశావు, వాటి యొక్క ఫలితాలను పొందావు. అవధ్యత, మరణం లేకుండా వరాన్ని పొందావు, అనుభవిస్తున్నావు, బాగుంది. అయితే అధర్మస్యాపి ఫలమస్యాప్యధర్మస్య. ఇప్పుడు నువ్వు చేసినటువంటి అధర్మమైనటువంటి ఫలం ఒకటి ఉంది కదా, సీతాదేవిని అపహరించడం అనేటువంటి ఒక ఘోరమైన మహాపాతకం ఏదైతే ఉందో దానికి సంబంధించిన ఫలం కూడా క్షిప్రమేవ ప్రపశ్యసే. క్షిప్రమేవ, వెంటనే, అతి త్వరలో ప్రపశ్యసే, పొందబోతున్నావు. ఇప్పటి వరకు నువ్వు చేసినటువంటి ధార్మికమైన ఫలితానికి, ధార్మికమైనటువంటి పనులకు ఫలితం పొందేవు. ఆ బ్రహ్మదేవుడు ఏదో వచ్చాడు, నీకు ఇష్టమైనటువంటి వరాన్ని ఇచ్చేసి వెళ్ళిపోయాడు. కానీ నువ్వు చేసినటువంటి అధర్మ కార్యం ఏదైతే ఉందో సీతాపహరణం అనేది, దానికి క్షిప్రమేవా, వెనువెంటనే. అంటే ఇప్పటి వరకు మాకు తెలియలేదు కాబట్టి నువ్వు ఇలా ఉన్నావు, ఇప్పుడు తెలిసిపోయింది కాబట్టి వెనువెంటనే ఆ ఫలితాన్ని కూడా పొందుతావు. జనస్థానవదం బుద్ధ్వా వాలినశ్చ వదం తథా రామసుగ్రీవ సఖ్యం చ బుద్ధ్యస్వ హితమాత్మనః. సరే, నేను నీకు చెప్పొచ్చేది ఏంటంటే, జనస్థాన వధం, జనస్థానంలో రాక్షస వధ జరిగింది. 14,000 మంది రాక్షసులను శ్రీరాముడు ఒక్కడే సంహరించేశాడు. అది బుద్ధ్వా, బాగా గుర్తుంచుకొని, వాలినశ్చ వదం తథా, మహావీరుడైనటువంటి అసమాన పరాక్రమశాలి అయినటువంటి వాలిని సంహరించిన విషయాన్ని కూడా బాగా గుర్తుపెట్టుకొని, రామ సుగ్రీవ సఖ్యంచ, అంతటి మహావీరుడైన శ్రీరాముడు ఇంతటి మహావీరులైన వానరరాజు అయినటువంటి సుగ్రీవుడు ఇద్దరు మిత్రులయ్యారు అనే విషయాన్ని కూడా గుర్తుపెట్టుకొని, ఇప్పుడు నీకు హితకరమైనదేదో నువ్వు ఆలోచన చేసుకో. బుద్ధ్యస్వ హితమాత్మనః, ఆత్మనః హితం బుద్ధ్యస్వ. నీ హితాన్ని నువ్వు గుర్తు తెచ్చుకో. నేను క్షేమంగా ఉండాలంటే ఏమి చేయాలి అనేటువంటి విషయాలను నువ్వు ఆలోచన చేయాలంటే ఈ 3 విషయాలను ఆలోచన చేయాలి. జనస్థానంలో శ్రీరాముడు ఒక్కడే అంతమందిని, మహావీరులైనటువంటి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించాడు. మహావీరుడైనటువంటి వాలిని శ్రీరాముడు సంహరించాడు. శ్రీరాముడు సుగ్రీవుడు ఇద్దరు
స్నేహితులై ఉన్నారు. ఈ 3 విషయాల్ని గుర్తుంచుకుంటూ నీ హితం గురించి నీవు ఆలోచన చేసుకో. కామం ఖల్వహమప్యేకః సవాజిరతకుంజరం లంకాం నాశయితుం శక్తః తస్యైషతు న నిశ్చయః. చూడు, అహం ఏకః ఖలు, నేను ఒక్కడినే కదా హనుమంతుడిని అని అనుకుంటున్నాయేమో నీవు. సవాజిరతకుంజరం, అశ్వములతో రథములతో ఏనుగులతో నిండి ఉన్నటువంటి లంకాం, ఈ లంకాను నాశయితుం శక్తః, నశింపజేయడానికి నేను సమర్థుణ్ణి. నేను ఒక్కడనే అయినప్పటికీ కూడా ఈ సమస్త లంకా నగరాన్ని నేను నాశనం చేయడానికి నేను సమర్థుణ్ణి. కానీ తస్యైషతు న నిశ్చితః, తస్య శ్రీరామచంద్రునికి ఇది నిర్ణయం కాదు, ఆయన నిర్ణయం కాదు ఇది. నేను లంకా నగరాన్ని నాశనం చేసి రావాలి అని ఆయన చెప్పలేదు. కాబట్టి అలాంటి పని నేను చేయను. ఇప్పుడు నేను ఒక్కడనే చాలు అని అంటే, నాలాంటి వాళ్ళు లక్షల్లో ఉన్నారు, కోట్లల్లో ఉన్నారు, వానరులు అని నేను చెప్తున్నాను కదా, దాన్ని దృష్టిలో పెట్టుకో అని చెప్తున్నాడు. రామేణ హి ప్రతిజ్ఞాతం హరివృక్ష గణసన్నిధౌ ఉత్సాదనమమిత్రాణం సీతాయైస్తు ప్రదర్శిత. హరియుక్ష యణాదేశం జరిగింది ఇక్కడ. హరి అంటే వానరులు, వృక్ష అంటే భల్లూకములు. వానర భల్లూక వీరుల యొక్క సమక్షంలో రామేణ ప్రతిజ్ఞాతం, శ్రీరాముని చేత ఒక ప్రతిజ్ఞ చేయబడింది. ఏమిటది? యైస్తు సీత ప్రదర్శిత, ఎవరి చేత సీత అవమానించబడినదో అమిత్రాణం, అటువంటి శత్రువులను ఉచ్ఛాదనం, సంహరిస్తాను అని మాట ప్రతిజ్ఞ శ్రీరాముని చేత చేయబడింది. ఎవరైతే సీతాదేవిని అవమానపరిచారో అలాంటి శత్రువులను నేనే స్వయంగా దునుమాడుతాను అని శ్రీరాముడు వానరుల యొక్క భల్లూకాల యొక్క మహావీరుల సమక్షంలో ఆయన ప్రతిజ్ఞ చేసి ఉన్నాడు. కాబట్టి నేను ఒక్కడనే సమర్థుడని అయినప్పటికీ కూడా నేనేమీ చేయకుండానే వెళ్ళిపోతున్నాను లంకను. అపకుర్వన్ హి రామస్య సాక్షాదపి పురందరః న సుఖం ప్రాప్నుయాదన్యః కిం పునస్త్వద్విధో జనః. రామస్య అపకుర్వన్, శ్రీరామునికి అపకారం చేసి, సాక్షాత్ పురందరః అపి, నేరుగా మహేంద్రుడు కూడా, దేవతలకు రాజు అయినటువంటి మహేంద్రుడు కూడా న సుఖమాప్నుయాత్, సుఖాన్ని పొందలేడు. కిం పునస్త్వద్విధో జనః, నీలాంటి వాడు ఎలా పొందుతాడు? నీలాంటి మానవుడు, నీలాంటి రాక్షసుడు రాముని విషయంలో అపరాధం చేసి సుఖాన్ని ఎలా పొందుతాడయ్యా? మహేంద్రుడి వల్లనే కాలేదు అని వాస్తవం చెప్పాడు. యాం సీతేత్యభిజానాసి ఏయం తిష్టతి తే గృహే కాలరాత్రీతి తాం విద్ధి సర్వలంకా వినాశినీం. యాం సీతేత్యభిజానాసి, యాం ఎవరినైతే, సీతా ఇత్యభిజానాసి, ఈవిడ సీత మహాసుందరి, లోకోత్తర సుందరి అని నీవు అనుకుంటూ ఉన్నావో, ఆమె ఏయం తిష్టతి తే గృహే, ఏ సీత అయితే నీ గృహంలో ఉన్నదో, ఏ సీతనైతే నువ్వు మహాసుందరి అని అనుకుంటున్నావో, కాలరాత్రీతి తాం విద్ధి, ఆమెను కాలరాత్రి అని నువ్వు తెలుసుకో.
సర్వలంకా వినాశిని, సమస్త లంకా నగరాన్ని నాశనము చేసేటువంటి మహాశక్తి అని నువ్వు తెలుసుకో. కాళరాత్రి అని ఒక రాత్రి వ్యక్తి యొక్క జీవితంలో చివరి రాత్రి. ఒక మానవుడు బుధవారం రోజు చనిపోతున్నాడు అని అంటే మంగళవారం రోజు రాత్రి ఏదైతే ఉందో అది అతని కాళరాత్రి. అంటే మృత్యుదేవత ఆ రాత్రి వచ్చి కూర్చొని ఉంటుంది అక్కడ. అతన్ని రేపు తెల్లవారి బుధవారం రోజు సంహరించాల్సింది, కానీ వాళ్ళు ఎప్పుడూ లేట్ అవ్వరు. ఒక గంట లేట్ వచ్చింది ఉండదు, టైం టు టైం ముందే వచ్చి ఉంటారు. కాబట్టి ఆ రాత్రిని కాలరాత్రి, కాలహ నామ యమః, కాలస్య రాత్రి కాలరాత్రి, యముని యొక్క రాత్రి, మృత్యుదేవత యొక్క రాత్రి. ఇక మృత్యుదేవత వచ్చి ముందు రోజు రాత్రి కూర్చున్నాడు అని అంటే తెల్లవారితే వాడి మరణం నిశ్చయం, ఎవ్వరూ తప్పించలేదు. ఆ మాటే ఇక్కడ చెప్తున్నాడు హనుమంతుడు. నీవు సీత అనుకుంటున్నటువంటి ఆవిడ, నీవు మహాసుందరి అని అనుకుంటున్నటువంటి ఆవిడ కాదురా నాయన, కాలరాత్రి. ఆవిడ సమస్త లంకా నగరాన్ని నాశనం చేయడానికి వచ్చినటువంటి కాలరాత్రి అనేటువంటి విషయాన్ని అర్థం చేసుకో రావణ. కాలరాత్రీతి తాం విద్ధి, తెలుసుకో రావణ. సర్వలంకా వినాశిని యదలం కాలపాసేన సీతా విగ్రహరూపిణ స్వయం స్కంధావసక్తేన క్షేమమాత్మని చింత్యతాం. రావణ, నీవేం చేసావంటే సీతా విగ్రహ రూపిణ, సీత అనేటువంటి ఆకృతి కలిగినటువంటి కాలపాసేన, యమపాశాన్ని స్కంధావసక్తేన భుజం మీద వేసుకొని తిరుగుతున్నావయ్యా. క్షేమమాత్మని చింత్యతాం, ఆత్మని క్షేమం, నీ యొక్క క్షేమం గురించి నువ్వే నీలో ఆలోచన చేసుకో. ఎవడైనా యమపాశాలని తెచ్చుకొని భుజం మీద మెడ చుట్టూ వేసుకొని తిరుగుతారా? అదే చేస్తున్నావు నువ్వు. సీతా విగ్రహ రూపిణ, సీత అనేటువంటి ఆకారము కలిగినటువంటి కాలపాసేన, యమపాశాన్ని తెచ్చుకొని మీద వేసుకొని స్కంధావసక్తేన భుజం మీద వేసుకొని తిరుగుతున్నావయ్యా. ఒక్కసారి నీ క్షేమం గురించి ఆలోచన చేసుకో రావణ. సీతాయాస్తేజసా దగ్ధాం రామకోపప్రపీడితాం దహ్యమానామిమాం పశ్య పురీం సాట్టప్రతోలికాం. ఒక్కసారి నీ లంకా నగరాన్ని ఇలా కళ్ళారా చూసుకోరావనా. నాకు కనపడుతుంది, నీకు కూడా కనిపిస్తుంది. సీతాయాహ తేజస, ఆ మహాసాధ్వి అయినటువంటి సీతామతల్లి యొక్క తేజస్సుతో దగ్ధాం కాలిపోతూ ఉన్నటువంటి పురీం లంకాం, నీ లంకా నగరాన్ని సాట్టప్రతోలికాం, నీవు అట్టలు అంతస్తులు కట్టుకున్నావు, సౌధాలు కట్టుకున్నావు. అవన్నీ కూడా ఎలా దగ్ధాం కాలిపోతున్నాయో పశ్య చూసుకోవయ్యా. రామ కోప ప్రపీడితం, రాముని యొక్క కోపము చేత పీడించబడుతూ ఉన్నటువంటి వీటిని పశ్య చూడు. శ్రీరాముడు యొక్క కోపము అనేటువంటిది ఒక అగ్ని కాల్చేస్తుంది, సీత యొక్క తేజస్సు అనేటువంటిది ఒక అగ్ని కాల్చేస్తుంది. సీత కూడా ఈ మాట చెప్పింది, చూడు రావణ, నిన్ను క్షణంలో నేను నా చూపులతో మార్చి మసి చేయగలను, కానీ నా భర్త అయినటువంటి శ్రీరామచంద్రుని ఆజ్ఞ లేక, పతి ఆజ్ఞ లేక ఇటులుంటి కానీ క్షణములో నిన్ను దహింపనా ఏమి అని సీతాదేవి రావణాసురుని హెచ్చరించింది.
ఇప్పుడు హనుమంతుడు రావణాసురుని హెచ్చరిస్తున్నాడు. స్వాని మిత్రాణి మంత్రీన్శ్చ జ్ఞాతీన్ భ్రాతॄన్ సుతాన్ హితాన్ భోగాన్ దారాన్శ్చ లంకాం చ మా వినాశముపానయ. రావణ, నువ్వు ఒక్కడివి తప్పు చేసావు, కానీ ఇక్కడ చూడు ఏమవుతుందో, వీళ్ళందరూ పోతున్నారు. స్వాని మిత్రాణి, నీకున్నటువంటి మిత్రులు, నీ స్నేహితులు, మంత్రీంశ్చ, మంత్రులు ఉన్నారు, చాలామంది మంత్రులు ఉన్నారు రావణాసురుడు రాజ్యంలో. వాళ్ళు జ్ఞాతీన్, అన్నదమ్ముల పిల్లలు, భ్రాతృన్, సోదరులు, సుతాన్, చాలామంది పిల్లలు ఉన్నారు రావణాసురుడికి, నీకున్నటువంటి కుమారులు, హితాన్, నీకు హితమును బోధించేటువంటి వ్యక్తులు, హితైషులు ఎవరున్నారు వాళ్ళు, భోగాన్, చక్కగా రాజవైభవాలను అనుభవిస్తూ ఉన్నావు నువ్వు, రాక్షస రాజుగా మంచి పేరు తెచ్చుకున్నావు, ప్రసిద్ధుడవు నువ్వు 3 లోకాలలో. దారాన్శ్చ, భార్యలను, దారా శబ్దము పుంలింగము, నిత్య బహువచనం, దానికి ఏకవచనం లేదు. దారాహ, దారాన్, దారాభిః, దారాహ, దారాన్, దారైః, దారేభ్యః, 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 దారాణం, దారేషు. పుంలింగం బహువచనంలో మాత్రమే ఉంటుంది ఆ శబ్దం. మండోదరి ఒక్కటే కాదు, రావణాసుడికి మందోదరి ఒక్కతే కాదు, ఇంకా చాలామంది భార్యలు ఉన్నారు. రావణుని మెచ్చి వరించిన వారలే, రావణాసురుని మెచ్చి వరించినటువంటి దేవతా కన్యకలు, గంధర్వులు చాలామంది ఉన్నారు. వాళ్ళందరినీ లంకను కూడా నీవు మా వినాశముపానయ, వినాశం మా ఉపానయ, వీళ్ళందరినీ నశింప చేయవద్దు అని హితం పలుకుతున్నాడు ఆంజనేయుడు. చూడండి, ఆంజనేయుడు పింగాక్ష అమిత విక్రమ, అత్యంత శక్తిశాలి అయినటువంటి వాడు, ఎర్రని కళ్ళు కలిగినటువంటి వాడు ఆంజనేయుడు. ఆయనకు ఆవేశం వచ్చిందంటే ఎవరు పట్టుకోలేరు. అలాంటి వాడు శ్రీరాముని పట్ల అంత అపరాధం చేసినటువంటి రావణాసురుడితో ఎంత ప్రశాంతంగా మాట్లాడుతున్నాడండి మహానుభావుడు. మనలాంటి వాళ్ళకైతే సాధ్యం కాదండి అంత ప్రశాంతంగా. చూడు రావణ, మరి నువ్వు ఇలా చేసావు, ఇలా జరిగింది, నువ్వు ఇట్లాగే చేసావంటే నీ వీళ్ళందరూ నశించిపోతారు, వీళ్ళందరిని ఎందుకు ఆయన నశింపజేస్తావు? నీవు నా మాట విని నువ్వు నరదేవాయ జానకి ప్రతిదీయతాం, ఆ శ్రీరామచంద్రునికి సీతాదేవిని అప్పచెప్పోయా. ఎంత మంచి మాటలండి, ఎంత పంచామృతం లాంటి మాటలు మాట్లాడుతున్నాడు. సత్యం రాక్షస రాజేంద్ర శృణుష్వ వచనం మమ రామదాతస్య దూతస్య వానరస్య విశేషతః. ఏం వాక్యం అండి, ఏం వాక్యం అండి. రామదాసస్య దూతస్య వానరస్య విశేషతః. రాముణ్ణి దాసున్నయ్యా నేను, రామదాసస్య, శ్రీరామచంద్రుడికి దాసానుదాసుడు అనేటువంటి వాణ్ణి నమ్మిన బంటునయ్యా నేను. వానరస్య, నేను మీలాంటి మానవులను రాక్షసులను కాదు. మానవుడు రాక్షసుడు ఇంకొకడు అయితే రకరకాలైనటువంటి రాజకీయాలు ఉంటాయి బుర్రలో. వానరుణ్ణి, నాకు ఎలాంటి రాజకీయాలు లేవు. స్వచ్ఛమైనటువంటి మనస్సు ఉన్నటువంటి వాడిని. నా మాట సత్యం వచనం, ఇది నిజమైనటువంటి మాట. నీ లంక నాశనమైపోతుంది, నీ లంక దహించబడుతూ ఉంది అని నేను చెప్పాను. దహించబడబోతోంది కాదు, దహించబడుతూ ఉంది. నశింపజేయబడుతుంది కాదు, నశిస్తూ ఉంది అనే మాట నేను చెప్పిండేది సత్యం వచనం, నిజమైనటువంటి మాటయ్యా అది. రాక్షస రాజేంద్ర, ఎంత గౌరవంగా మాట్లాడుతున్నాడు ఆయన. గౌరవమైన సంబోధనలు ఉన్నాయి. రాక్షస రాజేంద్ర, రాక్షస రాజులలో ఇంద్రుడు ఇతను, రాక్షస రాజులకు రాజు. రాక్షస రాజు కాదు, రాక్షస రాజేంద్ర, రాక్షస రాజులకు నాయకుడవైన వాడా
రావణాసుర, ఇలాంటి పని చేయకూడదయా. మమ వచనం శృణుస్వ, నా సత్యభూతమైనటువంటి ఈ మాటను విను. మంచి చెప్తున్నా నేను, విను. రామదూతస్య వానరస్య రామదాసస్య దూతస్య, రాముని యొక్క దాసుని నేను ఇప్పుడు దూతగా వచ్చాను. వానరుణ్ణి ఎలాంటి రాజకీయాలు లేకుండా చెప్పాను. విశేషత శృణుస్వ, విశేషంగా విన్నాయన, నీకు హితము చేకూరుతుంది అని హనుమంతుడు ఒక్కడే ఎంత ధైర్యంగా మాట్లాడాడండి శత్రురాజ్యంలో. ఏమండి, మీకు సమస్యలు వచ్చాయి, కష్టాలు వచ్చాయి, సుందరకాండ పారాయణ చేయండి, అన్ని సమస్యలు పోతాయని చెప్తారు. ఏమవుతుంది సుందరకాండ చేస్తే, చదివితే అంటే? మనిషికి ధైర్యం వస్తుంది. చూడండి, శ్రీరామచంద్రుడు మహావీరుడు, లోకోత్తరమైనటువంటి వీరుడు, మహానుభావుడు, దేవుడు. కానీ శ్రీరామచంద్రుడు ఒక్కడే ఉన్నటువంటి సంఘటన ఎప్పుడూ లేదు. శ్రీమద్ రామాయణంలో ఆయన జన్మించిన దగ్గర నుంచి ఎప్పుడూ గ్రూప్ ఫోటోనే, అందరు చుట్టూ ఉండేవారు ఆయన చుట్టూ. అయోధ్యలో ఆయన రాజకుమారుడు, ఎప్పుడూ రాజకుమారుడు. ఎక్కడున్న అరణ్యవాసానికి వచ్చినా కూడా సీతాదేవి లక్ష్మణుడు ఉన్నారు. ఇప్పుడు సుగ్రీవుడు, వానరులు అందరూ తోడున్నారు. కానీ సుందరకాండలో మన నాయకుడు, కథానాయకుడు ఎవరయ్యా అంటే, మన కథానాయకుడు ఆంజనేయుడు. అతడొక్కడే, ఆంజనేయుడు ఒక్కడే సముద్రం పైన లంఘనం చేసిన దగ్గర నుంచి లంకకు వచ్చి లంకలో సీతాన్వేషణ చేసి రావణాసుడికి ఈ విధమైనటువంటి హెచ్చరికలు, చురికలు, హితోపదేశాలు అన్నీ చేసి, వాడు వినక తోకకు నిప్పెడితే ఆ నిప్పుతో లంకాదహనం చేసి ఎంతోమంది రాక్షసుల్ని సంహరించి సీతాదేవికి ధైర్యం చెప్పి, అమ్మ నేనున్నానమ్మా, శ్రీరామచంద్రుని ఇక్కడికి తీసుకురాగలను తల్లి, క్షణంలో తెమ్మంటావా, అరక్షణంలో తెమ్మంటావా, లేదా నిన్ను అక్కడికి తీసుకెళ్ళమంటావా? నేనున్నానమ్మా, కాబట్టి నీవు నెమ్మదిగా ఉండు తల్లి, నీకు వచ్చిన ప్రమాదం ఏమీ లేదు అని సీతాదేవికి సీతాశోక వినాశకాయ నమః, అది ఆంజనేయుడి పేరు. ఆంజనేయుడికి ఉన్నటువంటి పేర్లలో అదొకటి, సీతాశోక వినాశకాయ నమః. అలాంటివన్నీ మాటలు చెప్పి తిరిగి వెళ్ళి శ్రీరాముడిని కూడా తీసుకొని వచ్చి లంకపై యుద్ధం చేయించాడు. కాబట్టి సుందరకాండ మొత్తం ఆంజనేయ స్వామి ఒక్కడే. అంతమంది శత్రువుల మధ్య ఆంజనేయుడు ఒక్కడే. అలాంటి ఒక ధైర్యము, అలాంటి ఒక చాతుర్యము, అలాంటి ఒక సమస్యలను, ఆపదలను అధిగమించేటువంటి, శత్రువులను అధిగమించేటువంటి ఒక కౌశలాలు మనలో ఏర్పడతాయి గనక సుందరకాండ చదవండి అని చెప్పారు. ఇది చాలు. ఇందులో చాలా శ్రేష్టమైనటువంటి అర్థ విశేషాలు ఉన్నాయి. రావణం ప్రతి హనుమతా కృతం ఉపదేశం సంగ్రహేణ లిఖత, ఈ 36 శ్లోకాల యొక్క అర్థం సంగ్రహంగా రాయాలి. హనుమదుపదేశ ఇది పాఠ్యభాగస్య సారం సమాలిఖత, ఇదైనా కూడా అంతే, పూర్తి పాఠం యొక్క సారాంశం రాయవలసి ఉంటుంది. హనుమదుపదేశ ఇది పాఠ్యాంశ కస్మాత్ సంగృహీత, శ్రీమద్ రామాయణం సుందరకాండ 51 సర్గతః స్వీకృత. కానీ మీరు ఇంకా షార్ట్కట్లో చేస్తారేమో, ఏదైనా ఇంకా సంగ్రహంగా చెప్పేటువంటి అవకాశం ఉంటుందేమో. చూడండి, సుగ్రీవేణ కిం ప్రతిజ్ఞాతం, సుగ్రీవుడు ఏమని ప్రతిజ్ఞ చేశాడు? నిన్నటి పాఠంలో మనం చెప్పుకున్నాం. తస్య తేన ప్రతిజ్ఞాతం సీతాయాః పరిమార్గణం, సీతాయాః పరిమార్గణం, సుగ్రీవేణ సీతాయాః పరిమార్గణం ప్రతిజ్ఞాతం. సీతను అన్వేషించడం అనే విషయం ప్రమాణం చేయబడినది. బుద్ధిమంతః కీదృశేషు కర్మసు న సజ్జంతే మూలఘాతిషు కర్మసు, మూలఘాతిషు సమూలంగా నాశనం చేసేటువంటి, మూలాన్ని
నాశనం చేసేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో వాటిలో నా సజ్జంతే. మూలఘాతిషు కర్మసు కూడా ఇక్కడే ఉంది. బుద్ధిమంత మూలఘాతిషు అంటే సరిపోతుంది. కర్మసు నా సజ్జంతే. ఏకపద ప్రశ్నలు. సర్వలంకా వినాశిని కా సీతా సర్వలంకా వినాశిని సీతాయాః మార్గణే వ్యగ్రః కః సుగ్రీవః శరేణేకేన రామేణ నిహతః వానరః కః. ఒకే ఒక్క బాణంతో చంపబడిన రాముని చేత చంపబడినటువంటి వానరుడు ఎవరు? వాలి 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 ఈకారాంత వాలి నకారాంత పుంలింగ శబ్ద వాలినశ్చ వధం అని వాలినః చెప్తూ ఉన్నాడు. కొన్ని చోట్ల ఇకారాంతం ఉంది, వాలిహి వాలేహే అని కూడా ఉంది. ఇక్కడేమో నకారాంతం ఉంది. శరేణేకేన నిహతః వానరః వాలి. నరదేవాయ జానకి ప్రతిదీయతాం. సందర్భాలంటే అన్నీ ఆంజనేయ రావణం ప్రతి అవదత్ అని మనం సందర్భం రాసేయచ్చు. ఆదికవి వాల్మీకిన విరచిత శ్రీమద్ రామాయణం సుందరకాండ తత్ర ఏకపంచాశత్ సర్గతః స్వీకృతః హనుమదుపదేశः ఇది పాఠ్యభాగः. తతః స్వీకృతం వాక్యమిదం. ఇప్పుడు నేను చెప్పిన దానికన్నా సంగ్రహంగా వస్తుంది మీకు. ఇంకా అవి మనం అనుసరిద్దాం. ఆ తర్వాత విశేషతః జ్ఞేయః అని మనకి కొన్ని శబ్దాలు ఇచ్చారు, ఇక్కడ సందులు ఇచ్చారు, సమాసాలు కూడా ఇచ్చారు. ఇవన్నీ విద్యార్థులకు ఎంత మేరకి అవసరమో, ఎలా ఉపయోగపడతాయో ఆ విధంగా బోధించగలరు. మరి వాటి యొక్క స్థితిగతులు ఏంటనేది మీకు చక్కగా తెలిసి ఉంటుంది. ఇక్కడ ఈ పాఠ్యభాగాన్ని మనం పూర్తి చేసుకుందాం.